పోలీస్ శాఖలో పలువురు బెట్టింగ్ మహమ్మారి కోరల్లో చిక్కుతుండడం ఉన్నతాధికారులకు ఆందోళన కలిగిస్తోంది. యువ పోలీసులు ఎక్కువగా బెట్టింగ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా బెట్టింగ్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటున్న బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి బెట్టింగ్లోనే సంపాదించాలనుకొని దారి తప్పుతున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు సన్నిహితుల వద్ద అప్పులు చేయడం, అవి సరిపోక యాప్లలో భారీ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. అప్పు తిరిగి చెల్లించలేక అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారు. సాంకేతికతపై పట్టు ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్ఐల్లో కొందరు ఆన్లైన్ బెట్టింగ్లో మునిగి తేలుతున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ఓ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాజాగా సస్పెన్షన్కు గురైన ఓ ఎస్ఐ బెట్టింగ్ కోసం చేసిన అప్పులను తీర్చేందుకు రికవరీ బంగారాన్ని మాయం చేసినట్లు వెల్లడైంది. ఒకే నెలలో 2 ప్రాణాలు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సందీప్ ఇటీవల పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ కారణంగా అప్పుల పాలయ్యాడు. ఇక ఉప్పల్ మల్లికార్జున నగర్లో 2 వారాల క్రితం కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలింనగర్ ఠాణాలో పనిచేస్తున్న ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా విధులకు దూరంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబం జియాగూడలోని ఇల్లును అమ్మేసినా పరిస్థితి కుదుటపడలేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లే ఈ దారుణానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.